హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఒక స్పెషల్ రెసిపీ, అదేనండి సండే స్పెషల్ కింద వెజ్ కుష్కా ఎలా చేయాలో చూద్దాం. నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఈ వెజ్ రెసిపీని చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. సో మనం ముందుగా కుష్కా చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం కోకోనట్ ఫుడ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీస్, లవంగాయ, అనాస పువ్వు, రాతి పువ్వు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇక్కడ మనం కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ని కట్ చేసుకుని పెట్టుకున్నాము. ఇవి నెమ్మదిగా ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇది మగ్గే లోపల సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇక్కడ మనం టమాటో ప్యూర్, పుదీనా ఇంకా కొత్తిమీరని అయితే తరిగి పెట్టుకున్నాం సన్నగా. ఇప్పుడు దీన్ని మనం నెమ్మదిగా ప్యాన్లోకి వేసేసుకోవాలి. ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాము. ఇక్కడ మనమైతే ముందుగానే బిర్యానీ బియ్యాన్ని 4 గ్లాసెస్ తీసుకొని వాష్ చేసుకొని సోక్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ బియ్యాన్ని నీళ్ళు వంచేసుకొని గిన్నెలో వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి, వాటర్ ఏం వేయకుండా. అది ఒక 25% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. మనం ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాము. ఈ పెరుగు ఇప్పుడు రైస్ అంతా కుక్ అయ్యే లాస్ట్ మినిట్లోనే వేసుకోవచ్చు, లేదా ఫస్ట్లో ఉల్లిపాయలు వేసుకున్నాం కదా అప్పుడైనా వేసుకోవచ్చు. మనమైతే ఇక్కడ లాస్ట్లో వేసుకున్నాము. సో వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. నార్మల్ ఇంకా రైస్ ఉడికినట్టే ఉడకనిచ్చేస్తే మన కుష్కా రెడీ అయిపోతుంది. జనరల్గానే కుష్కాలోకి కర్రీ ఇంపార్టెంట్, బికాస్ దట్ విల్ గివ్ ద గుడ్ టేస్ట్. సో మనం ఇప్పుడు ఈ వెజ్ కుష్కాకి సోయా కర్రీ అయితే బెస్ట్ కాంబినేషన్ కాబట్టి అది ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని సోయా యాడ్ చేసుకొని సోక్ చేసుకోవాలి. ఇది అయితే మనం మూత పెట్టుకొని సోక్ చేసుకుంటున్నాము. ఇది సోక్ అయ్యే లోపల మనం ఒక చిన్న పని చేసేద్దాం. విల్ ప్రిపేర్ అ మిక్స్చర్ ఫర్ మేకింగ్ సోయా కర్రీ. సో ఒక జార్ తీసుకొని ఇందులో సోంపు, సన్ఫ్లవర్ అండ్ పంప్కిన్ సీడ్స్, బ్లాక్ పెప్పరు, దాల్చిన చెక్క, లవంగాయలు, అనాస పువ్వు, జీరా, ధనియాలు, కరివేపాకు, నువ్వులు ఇంకా కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందు ఒక థిక్ ఫైన్ పౌడర్కి పేస్ట్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్, చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా. సో ఇక్కడైతే మనం ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకుంటున్నాము. ఈ కుష్కాలోకి కర్రీ చేసుకోలేకపోయినా నార్మల్గా పెరుగు చట్నీ ఉన్నా కూడా చాలామంది తినేస్తారు. సో పెరుగు చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. పెరుగు చట్నీలో కర్డ్, కొంచెం టమాటో, కుకుంబర్, ఉల్లిపాయలు వేసేసుకొని తింటారు. చాలా బాగుంటుంది అలా. వితౌట్ కర్రీ కూడా వెళ్ళిపోతుంది. దట్స్ బెస్ట్ కాంబినేషన్. సో ఇది వన్ ఆఫ్ దట్ బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ మనం ఉల్లిపాయలతో పాటు పుదీనా, కొత్తిమీర, టమాటా, కరివేపాకు వీని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం సోయా దగ్గరికి వచ్చేద్దాం. ఇందులో అయితే వాటర్ కంప్లీట్గా పిండొద్దు, అంత అస్సలు వద్దు. ఏం చేయాలంటే ఒక 85% to 90% పిండేసి ఒక 10 or 25% ఆఫ్ వాటర్ అందులో ఉంచినా నో ప్రాబ్లం, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. యాక్చువల్లీ అలానే ఉంచాలి. సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం కోకోనట్ ఫుడ్ ఆయిల్ వేసుకొని ఇందులో ఇప్పుడు మనం కొంచెం చిల్లీ పౌడర్, టర్మరిక్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి మనం టేస్ట్ కోసం వేసుకుంటున్నాం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వచ్చేసి కలర్ కోసం వేసుకుంటున్నాం. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం సోయా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అవుతుంది అనమాట. ఫ్రై అయిన తర్వాత మనం ఒక చిన్న సపరేట్ డిష్లో తీసుకొని పెట్టేసుకుందాము. దీని తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం.
ఇందులో ఉప్పు కొంచెమే యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే మనం మళ్ళీ మెయిన్ కర్రీలో యాడ్ చేసుకోవాలి కాబట్టి. ఈ విధంగా తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే ప్యాన్లో బటర్ యాడ్ చేసుకుందాము. బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మనం ఇక్కడైతే బటర్ వాడుతున్నాము. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కుష్కాలో కానివ్వండి, సోయా కర్రీలో కానివ్వండి, మనం ఎప్పుడు వేయించుకోవడానికి దేనికంటే కోకోనట్ ఫుడ్ ఆయిల్ వాడుతున్నాము, బికాస్ దట్స్ హెల్తీ. అండ్ ఇది వచ్చేసి కండెన్స్డ్ కోకోనట్ ఫుడ్ ఆయిల్ మనం వాడేదనమాట. సో అప్పటికప్పుడే తెచ్చి ఇస్తారు కాబట్టి నేను కోకోనట్ ఫుడ్ ఆయిల్ అని చెప్తున్నాం అనమాట. సో ఇది బటర్ మొత్తం కరిగిన తర్వాత మనం ఇందులోకి ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిచ్చామనుకోండి అయిపోతుంది. ఈ విధంగా మనమైతే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న కొరియాండర్ ఇంకా టమాటోస్ వేసుకొని కలుపుకోవాలి. మనం కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాము. ఇందాక మనం అక్కడ కొంచెమే ఉప్పు యాడ్ చేసుకున్నాము, ఎందుకంటే ఇక్కడ కర్రీలో మనం ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాం కదా, అక్కడ యాడ్ చేసుకున్న దానికి తక్కువలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు దీనికి దానికి ఎక్కువ అవ్వకుండా, ఉప్పు ఎక్కువ అవ్వకుండా ఉండేలాగా ఇక్కడ ఉప్పు అనేది అయితే వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ అయితే మళ్ళీ ఉప్పుగా ఉంటుంది, ఎవరు తినరు. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని అయితే యాడ్ చేసేసుకుందాము. వేసుకొని కొంచెం సేపు బాగా వేయించిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కారం ఉండదు, అందుకే మెన్షన్ చేస్తున్నాము, జస్ట్ కలర్ కోసం మాత్రమే. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాము. వాటర్ నెమ్మదిగా యాడ్ చేసుకుంటే కలిపేసుకోవాలి. ఇలా కొంచెం ఉడికొచ్చిన తర్వాత ఇందులో ఫ్రై చేసుకొని పెట్టుకున్న సోయా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాము. అది కొంచెం ఉడుకనేది వచ్చిన తర్వాత కసూరి మేతి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇంకా మిగిలిన దాన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇదిగోండి మన సోయా కర్రీ రెడీ. కుష్కా and soya curry, best combination. Please try it out and comment us. Please support us. Bless our family. Subscribe, share, comment. Thank you for watching.